సార్ 2019 ఎన్నికల సమయంలో అంటే కొన్ని గ్రహాలు వీళ్ళు చేయాలనుకున్నా లేకపోతే సంకల్పించినా కూడా అవి చెయ్యనియ్యవు, అడ్డుపడతాయి అన్నటువంటిది ఒక అభిప్రాయం. అదే కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 2019లో అటు కేసీఆర్ గారిని కానీ లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని విస్తృతంగా అన్ని మతాల ప్రార్థన ఆలయాల్లో పూజలు ఇవన్నీ జరిగాయి. కేసీఆర్ గారు అయితే చాలా భారీ ఎత్తున చేశారు. అదే మళ్ళీ రేపు వచ్చేటప్పటికి మొన్న ఎలక్షన్ నాటికి వచ్చేటప్పటికి ఆయన తన స్థాయిలో ఏది కూడా చేయలే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా 2019లో అనమాట మన యొక్క ఆచార్యులు వారు చాలామంది చాలా రకాలుగా ఆయన యొక్క విజయాన్ని కాంక్షిస్తూ చేశారు. హోమాలు, పూజలు, జపాలు, నానా దానికి ఆయన రమణ దీక్షితులు గారు అయితే నాకు తెలిసినట్టుగా సుదర్శన హోమం చేసినట్టు నాకు అనిపించింది. ఆయన ఎందుకంటే తిరుపతి ఆస్థాన ఇది కనుక మెయిన్ చీఫ్ ప్రీస్ట్ కనుక ఆయనే స్వయంగా వచ్చి చేశారు. అంటే ఆ యొక్క దైవబలం ఉంది. కానీ మరి ఎందుకో ఆ యొక్క అట్మాస్ఫియర్, ఆ వాతావరణం అనేటువంటిది 2024 ఎన్నికల్లో కనిపించట్లేదు ముగ్గురు కూడా. అంటే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఈ ఎలక్షన్ల హడావిడిలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళైనా సరే తమ నాయకుడి కోసం చేయవచ్చా? మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ యథార్థంగా కేసీఆర్ గారిది కర్కాటక రాశి అండి. మొన్న ఎన్నికలు జరిగినప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరిగింది. ఈ అష్టమ శని జరగటం వల్ల ఏమవుతుందంటే మనిషిని ఒక విధంగా కుంగతెస్తుందండి, ఆరోగ్యపరంగా, మానసికంగా. ఆ అష్టమ శని యొక్క ప్రభావం వలన కేసీఆర్ గారు తగినటువంటి బలాన్ని సాధించలేకపోయారు. అయితే ఏమిటంటే ఒక దైవ కార్యక్రమం, ఒక యజ్ఞం, ఒక హోమం ఏదైనా కానివ్వండి, ఒక గ్రహానికి జపాలు, ఆ జపానికి తర్పణాలు ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటేనండి గొడ్డలతో పోయేది గోటితో పోతుంది అంటారు. కాబట్టి ఏమిటంటే దైవ బలం యొక్క ప్రభావం వలన గ్రహ బలం తగ్గించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఏమిటంటే ప్రతి వారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికో జగన్మోహన్ రెడ్డి గారికో కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవనుకోండి, వారి పేరు, వారి గోత్రం, వారి నక్షత్రం మీద వారి కుటుంబ సభ్యులు చేసినా పర్వాలేదు, లేదా కొంతమంది అభిమానులైనా కానీ చెయ్యొచ్చు. ఒకానొకప్పుడు చిరంజీవి గారికి బ్యాడ్ పీరియడ్ జరిగేటప్పుడు కూడా చాలామంది ఆయన యొక్క అభిమానులు ఎన్నో పూజలు, హోమాలు, యజ్ఞాలు కూడా చాలామంది నిర్వహించినటువంటివి చాలా ఉన్నాయి ఒకానొక సమయంలో. కాబట్టి అదేవిధంగా ఎవరి అభిమానాన్ని బట్టించి, ఆ గ్రహాల యొక్క అనుకూలతను బట్టించి, దైవం యొక్క ప్రభావం వలన గ్రహస్థితిని, దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్.